అందరికీ నమస్కారం. లడ్డూలో నమస్కారం. లడ్డూలో నమస్కారం. ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. చాలా బాధేసింది. బాధపడింది. సిగ్గుండాలి. ఏమైందిరా చూడండి అక్కడ ఏముందో. ఏ రకంగా కూడా పార్టీకి కూడా హెల్ప్ లేదు, కుటుంబానికి హెల్ప్ లేదు, క్యాడర్కి హెల్ప్ లేదు, ప్రజలకి హెల్ప్ లేదు. కాబట్టి సీనుని మీ చేతుల్లో పెడతా ఉన్నాను. గోవిందా గోవిందా. జగనన్న డబ్బులు పెట్టుకుని జగనన్న క్యాండిడేట్ ఆయన కింద పెట్టుకుని అంత అవసరమేటి సార్. వేసేసాడు, బాగా వేసేసాడు. చాలా బాధేసింది. బాధపడింది. దెబ్బ అదర్సు కదా. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. రాజకీయాలు ఇన్నిసార్లు పోటీ చేశాడు కదా, ఒక్క రోజైనా సక్సెస్ చూసాడా? వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. ఇన్నిసార్లు పోటీ చేశాడు కదా, ఒక్క రోజైనా సక్సెస్ చూసాడా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక పదవి ఇచ్చి పార్టీకి ఏదో ఉద్ధరిస్తాడంటే ఈ రకంగా పార్టీని రోడ్డు మీదకి ఇచ్చేసి పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. జగనన్న మీకు నా సెల్యూట్. ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా. కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చేసి క్యాడర్ని రోడ్డు మీదకి ఇచ్చేసి అన్ని రకాలుగా డ్యామేజ్ చేసేస్తున్నాడు ఆయన. అన్ని రకాలుగా డ్యామేజ్ చేసేస్తున్నాడు ఆయన. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అబ్బా. సీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. ఏ రకంగా కూడా పార్టీకి కూడా హెల్ప్ లేదు, కుటుంబానికి హెల్ప్ లేదు, క్యాడర్కి హెల్ప్ లేదు, ప్రజలకి హెల్ప్ లేదు. గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టబావా? మన డబ్బా మనమే కొట్టుకోలే. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా మామూలు డేంజర్ కదరా. చూసారా సార్ డబుల్ యాక్షన్? వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో పూలు వాసన తర్వాత చూడొచ్చు, తమర పంబ మునిగింది. ఆ రోజులు అయిపోయినాయి. క్యారెక్టర్ లేదు నా దృష్టిలో. సర్వభ్రష్టుడు పవన్ కళ్యాణ్. జగనన్న ఈయనకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక పదవి ఇచ్చి పార్టీకి ఏదో ఉద్ధరిస్తాడంటే ఈ రకంగా పార్టీని రోడ్డు మీదకి ఇచ్చేసి నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులు. సిగ్గుండాలి. నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. అయితే ఈ రాజకీయ క్రీడలో నేను బలేయనేమో. నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను
నేను ప్రజాసేవనే పరమావధిగా భావించిన నేను వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు. నీ అంత తెలివితేట నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. వాడు స్వాతి ముత్యం, ఏం తెలీదు అమాయకుడు. చూస్తారా? సస్పెన్షన్ అంటే మనోడు అనుకున్నారు, పకోడు వీడు. సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. మాకంటూ ఒక రోజు వస్తుంది, వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. ఫ్లాష్ బ్యాక్. నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను. సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను. ఇక్కడే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. మాకంటూ ఒక రోజు వస్తుంది. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. అసెంబ్లీలో పోయి చెప్పి రైతులకి గిట్టుబాటు ధర రావాలి అని పోరాటం చేయమని చూద్దాం. జగన్ వచ్చాడు అంటే వాళ్ళ లబ్ధి పొందడం కోసం రాజకీయ నాయకులు ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేసేసి ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. రైతుల్ని కార్మికుల్ని నానాకి ఇబ్బందులు పెట్టడం తప్పితే ఏమీ లేదు. అది నేను ఒక కామన్ మ్యాన్ గా చెప్తాను. ఇలా జగన్ స్వలాభం కోసం రావటం, జనాలు ఏదో చెయ్యాలి అని రాలేదు. మరి చేసేవాడు అయితే అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, అసెంబ్లీలో వాదించాలి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నీలో ఏ ప్రాబ్లం ఉండబట్టే కదా ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయింది. వై నాట్ 175 అన్నావు, ఏది వై నాట్ 175 అన్నావు, ఏది వై నాట్ ఏది ఎక్కడ? నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది. నువ్వు ఎవరు చెప్పింది లేదు, మూర్ఖత్వంగా ఆలోచించుకున్నావు. వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కింగ్ ఆఫ్ కింగ్ అన్నావు, ఏది కింగ్ ఆఫ్ కింగ్ ఏమైంది? బొంగ్ ఆఫ్ భూమి.